హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. సేమ్ డ్రెస్ నేను చెప్పినా కదా, రైస్ చేసి పెట్టుకున్నాను. మీకు డిఫరెంట్ రైస్ చేసి చూపించకపోతే అడగండి అని. సేమ్ అదే. ఇప్పుడు ఇంకా క్యాప్సికమ్ రైస్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మాత్రం నేను చేస్తున్నాను కరివేపాకు రైస్ అండి. అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న రైస్ అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు దీనికి ముందు ఏం చేయాలంటే మనము ఇదిగోండి, ముదురు కరివేపాకు అయినా తెచ్చుకోవచ్చు. జనరల్గా లేత కరివేపాకు ఇట్లా మగ్గిపోవాలి అని చెప్తుంటాను కదా, దీనికి ముదురు కరివేపాకు కూడా నడుస్తుంది. ఇది కూడా ఒక్క పోర్షనే చేస్తాను నేను, సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది, క్లారిటీగా అసలు వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అనేది. ఫస్ట్ నేను కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నది, అది మా ఇంట్లో చెట్టుదే. జస్ట్ ఒక 4-5 రెమ్మలు, ఒక్క మనిషికి అని చెప్పినా కదా. లుక్ ఎట్ దిస్ అండి. ఇప్పుడు ఇంత కరివేపాకు ఒక మనిషి తినటం సాధ్యమా? కాదు. సో మరి ఇంత కరివేపాకు ఒక మనిషితో తినిపించాలి, అది కూడా టేస్టీగా అంటే ఏదో ఒకటి మనం వెరైటీ చేయాల్సిందే. సో ఆ వెరైటీనే ఇది. ఇలా మీరు కారం కూడా చేసుకోవచ్చు, కరివేపాకు కారం కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఏముందంటే, ఈ కరివేపాకు కారాన్ని ఒక గుప్పెడు కరివేపాకు ఉంటే చాలు, ఏం లేకుండా ఈజీగా చేసుకునే విధానం కూడా చూపించేస్తాయి ఇప్పుడు. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామా. ఇబ్బడి ముబ్బడిగా కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ. ఇన్ని ఎవరు వేయాలి అనుకుంటే సింపుల్గా సైలాస్ కిచెన్ కూర కారం ప్లస్ కరివేపాకు, చాలా అయిపోయింది రెసిపీ. నిజంగా సీరియస్లీ. చలో చేసేద్దామా మరి. నేను ఫస్ట్ స్టవ్ అంటించి కరివేపాకు పొడి పొడిగా వేయించటం ఏమో ఒక పద్ధతి అండి, కానీ కరివేపాకుని ఆయిల్లో ఇన్ఫ్యూజ్ చేయటం అనేది ఇంకొక పద్ధతి. మనం ఆ ఇంకో పద్ధతిలోనే వెళ్దాం, అది చాలా బాగుంటుంది. ది బెస్ట్ ఇస్తాను కదా మీకు నేను. సో మీరు ఈ రైస్లో ఎంత ఆయిల్ తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి తీసుకోండి, అంటే మీరు వేసుకునే రైస్ని బట్టి. ఇప్పుడు నేను ఒక్క పోర్షన్ రైస్కి జస్ట్ 1.5 టీ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నా, చాలు నాకు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఏదైతే రైస్ చేయాలనుకుంటున్నారో దాని ఫ్లేవర్ ఎక్కువ రావాలంటే కనుక దాని తాలూకా ఆకులు, ఆ ఇంగ్రీడియంట్, పర్టికులర్ ఇంగ్రీడియంట్ ఆయిల్లో ఫ్రై అయ్యి అదే ఆయిల్తో కనుక మనం ఆ రెసిపీ చేస్తే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టేస్ట్ కానీ, ఫ్లేవర్ కానీ, ఆ ఫీల్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఆయిల్లో మన కరివేపాకును వేస్తున్నా, ఒక్క మనిషికి కావాల్సినంత. మరీ చెప్తున్నా, ఇప్పుడే పుదీనా రైస్ చేసిన ఒక మనిషికి కావాల్సినంత గుప్పెడు పుదీనా వేసి. ఇది కూడా నేను కరివేపాకుని ఆయిల్ని సపరేట్ చేసా చూడండి, కానీ ఆయిల్ కన్సిస్ట్ ఆఫ్ కరివేపాకు ఫ్లేవర్స్. కొంచెం ఇంకాసేపు కావాలంటే సైడ్కి ఉంచండి, మళ్ళీ ఈ ఆయిల్ ఈ కరివేపాకు కూడా మన దగ్గరికే తిరిగి వస్తుంది. ఇదిగోండి, ఇది పక్కకు పెట్టేస్తున్నా. మన ఆయిల్ మన 1.5 టీ స్పూన్ మనకు అలాగే ఉంది. సో ఇందులో మనం పోపేసేసుకోవచ్చు. ఇది పక్కకు పెడుతున్నా. మనం ఇంకా ఫ్రై చేయాల్సినవి ఉన్నాయి. ఆయిల్ మళ్ళీ పనికిరాదు మనకి, ఉత్తపెంక కావాలి. దీనిలో వేగే టైంని బట్టి ఒక్కొక్కటే వేసుకుందాం. ముందు ఇది వేడెక్కనిద్దాం. ఎప్పుడైనా కానీ అది చాలా ఇంపార్టెంట్. చూడండి, వేడెక్కింది. ఒక్క పోర్షన్ మనిషికి కరివేపాకు పొడిలోకి మనం చేస్తున్నది, ఇది తాలింపు కాదు ఇది. సో ఒక 1/2 టీ స్పూన్కి ఎక్కువ మినపప్పు, శనగపప్పు ఒక మనిషికి. అండ్ దెన్ ఒక 1 టీ స్పూన్ ధనియాలు. ఇందులో చూసారా, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర ఉంది, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు ఉన్నాయి, వేసేస్తున్నా. అండ్ మనం ఎంత కారం తింటామో అన్ని ఎండుమిరపకాయలు, నువ్వులు, పల్లీలు లాంటివి ఏమొద్దు ఇందులోకి. చాలు, ఒక 3-4 ఎండుమిరపకాయలు చాలు, ఒక మనిషి కెపాసిటీ అనమాట. దీంట్లో వెరీ లిటిల్ చింతపండు, పిల్లి పిసిరంతా. మనం దాంట్లో వేసినంత కాదు, ఏది పుదీనా రైస్లో ఆ టేస్ట్, తీపి, ఆ స్వీట్ వేరు. జస్ట్ ఒక్క రెక్క చింతపండు వేసిన. ఇంకా ఇది ఫ్రై చేయండి మంచిగా, అటు ఇటు కలుపుతూ ఫ్రై చేస్తుంటే అప్పుడే స్మెల్ వస్తూనే ఉంది. ఇదిగోండి అయిపోయింది. ఇంకొండి 2 వెల్లుల్లి వేస్తున్నాను. దీంట్లో కరివేపాకు వేసి పొడి చేసుకురావటం జనరల్గా చేసే పని. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఇప్పుడు థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏం చేసాము, కరివేపాకు వేయించి పక్కకు పెట్టుకున్నాం. సెకండ్ స్టెప్, పొడి మొత్తం కరివేపాకుతో కలిపి వేయించాల్సిన పప్పులన్నీ వేయించి పక్కకు పెట్టేసుకున్నాం, అయిపోయింది. ఆ రెండింటిని కలిపి మిక్సీ చేసుకొని పొడి రావాలి మీకు, ఇప్పుడు అవసరం లేదు. థర్డ్ స్టెప్ పోపేయటం. ఒక 4-5 జీడిపప్పులు, లేత కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు ఇట్లా మెల్ట్ అయిపోయే కరివేపాకు ఇప్పుడు కావాలి నాకు. ఇది రైస్ ఏంటి, కరివేపాకు. సో దాంట్లో ఏమి ఉండాలి, కరివేపాకు. ఎంత ఉండాలి, వీలైనంత. ఒక మనిషికి ఆ వారానికి కావాల్సినంత అనుకోండి. పోనీ
జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఫ్లేవర్కి. నెయ్యి ఫ్లేవర్ ఎలా మిస్ అవుతాం చెప్పండి. జస్ట్ ఇదిగోండి కరివేపాకు ఫ్రై చేసిన ఆయిల్లో మళ్ళీ పోపుకు కూడా కరివేపాకుని యాడ్ చేయటం. సిమ్ చేస్తున్నాను. ఈ కరివేపాకులో ఆ పొడి బదులు నేను జస్ట్ సింపుల్గా సైలాస్ కిచెన్ కూరకారం వేస్తున్నాను. ఇది కట్టేస్తాం మాడుతుంది. ఇదిగోండి సైలాస్ కిచెన్ కూరకారం. దీంట్లో ఏంటంటే ఇంకా నేను అందులో 5-6 వెరైటీసే వేసాను పప్పులు అట్లాంటివి. ఇందులో దాన్ని మించి ఉన్నాయి, 12-15 ఉన్నాయి. అండ్ ఇంకొక వెరైటీలో అంటే నేను నూరిన కారంలో కలిపి దంచినవి ఇవన్నీ కూడా. అండ్ ఇంకొక వెరైటీలో 22 ఐటమ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అండి. చాలా రెసిపీస్ ఇట్లా సింపుల్గా ఇట్లా అయిపోతాయి. మీ మీద దీన్ని ఫోర్స్ చేయడం నాకు ఇష్టం లేదు. అలాగని ఇది మన కోసం తయారు చేసిన ప్రోడక్ట్ కాబట్టి చెప్పకుండా ఉండలేను. సో యూ బెటర్ మీరు అదే చేయండి. ఆ పొడి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కావాలంటే కొనుక్కోండి. అది నేను చెప్పొచ్చింది. ఏది నేను ఎక్కడ పెట్టుకున్నాను, అదే కూరకారంని ఓపెన్ చేసి మంచిగా సీసాలో వేసి పెట్టుకున్నాను. సో దాంతో ఇప్పుడు మీకు చేస్తా. ఇది కూరకారం. అసలు ఈ స్మెల్ ఇట్ సెల్ఫ్ యూనో మైండ్ బ్లోయింగ్ అంటారు కదా ఆ టైప్. సో ఈ కూరకారంని ఇందులో 2 టీ స్పూన్స్ వేసి దీన్ని గ్రైండ్ చేసుకొస్తాను. లేదంటే ఇట్లా మనము చల్లారిపోతే కనుక ఇట్లా ఇట్లా అన్నా కూడా అయిపోతుంది. అసలు అవసరం లేదు. కారం వేసి ఇట్లా అన్నా కూడా అయిపోతుంది. పోనీ ఒక దంపుదామన్నా ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే. వెల్లుల్లి కూడా అవసరం లేదు, ఏం లేదు. కరివేపాకు వేయించుకోవటము, ఒక 2-3 మీరు ఎంత కారం తింటారో చూసుకొని అంత మందం కారం వేసుకోవటము. దీంట్లోకి నేనైతే ఒక్క మనిషికే కాబట్టి ఒకటి చాలు. కొంచెం కారం తింటాం కాబట్టి 1.5-1.5 వేసిన అంతే చాలు. ఇంత సింపుల్. ఆ పొడి మొత్తం ఇదే చేసేస్తున్నా. ఇంకా ఒక్క పోర్షన్ రైస్ వేస్తున్నాను బస్. దీన్ని కనీసం కడగటానికి కూడా మనసు రావట్లేదు నాకు ఈ చేతిని. ఇంత కరివేపాకండి. సో కొంచెం లైట్గా ఉప్పు పడుతుంది. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంది, నేను ఇంకొంచెం వేస్తున్నా ఉప్పు. పసుపు కూడా ఉంది. మా ఉప్పు డబ్బా పసుపు డబ్బా ఒక దగ్గర ఉండేటప్పటికి కలిసింది కొంచెం. మీకు చూడటానికి ఎర్రగా ఉంది, ఫ్లేవర్ మాత్రం కరివేపాకు మయం. మీకు ఇది గ్రీన్ కలర్లోనే రావాలంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కానీ అవసరం లేదు. కరివేపాకు కారం ఇలా కూడా తినొచ్చు, బాగుంటుంది చాలా. మనకి పుదీనా రైస్ రెడ్లో ఉంది, గ్రీన్లో ఉంది. అలాగా కావాలంటే మనము ఇది రెడ్ చేసుకోవచ్చు, గ్రీన్ చేసుకోవచ్చు, కానీ ఫ్లేవర్ మాత్రం అదే. సూపర్ టేస్ట్ ఉంటుంది. 30-40 సెకండ్స్ నేను మూత పెట్టేసి ఉంచుతాను. సో దట్ మొత్తం అంతా కొత్తిమీర వేసుకున్నాక మన గుమగుమలాడే కరివేపాకు రైస్ రెడీ. నేను కట్టేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇదే రైస్ మీరు పుదీనా వేస్తే పుదీనా అయిపోతుంది, నువ్వులు వేస్తే నువ్వులు అయిపోతుంది, కొత్తిమీర వేస్తే అంటే ఆ మోతాదులో కొత్తిమీర అయిపోతుంది. ఇన్ని అయిపోతాయండి రైస్లు ఇన్స్టెంట్గా. బీట్రూట్ వేస్తే బీట్రూట్, క్యారెట్ వేస్తే క్యారెట్, ఏది వేస్తే ఆ రైస్ అయిపోతుంది. జస్ట్ ఒక 1-1.5 టీ స్పూన్ ఒక పోర్షన్, మనిషికి 1 టీ స్పూన్ చొప్పున కారం పొడి వేయండి. అందులో కారం మీకు 30-40% ఉంటుంది, 50-60% ఆ పొళ్ళు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపించిన పొళ్ళే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, సరేనా? అండ్ కర్రీస్లో కూడా మీరు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. సైలాస్ కిచెన్ కూరకారం కార్ట్లో ఉంది. అండ్ ఈ వాట్సాప్ నెంబర్లో కావాలంటే మెసేజ్ చేస్తే మిమ్మల్ని అసిస్ట్ చేస్తారు ఎలా కార్ట్కి వెళ్ళాలి అనేది. సో కావాల్సినంత మనకి ఇన్సర్ట్ అయింది, ఆ టేస్ట్ అంతా ఇన్ఫ్యూజ్ అయింది. ఇది మన కరివేపాకు రైస్. మామూలు టేస్ట్ ఉండదు ఇది. ఈ కలర్ చూసి కారం ఉందని అనుకునేరు. కరివేపాకులో నుండి నిజంగా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మన లివర్కి చాలా ప్రొటెక్షన్ కరివేపాకు. చర్మ సంబంధిత వ్యాధులు అవ్వచ్చు, మన కేసు సంబంధిత వ్యాధులు అవ్వచ్చు, కళ్ళకు అవ్వచ్చు, ఇంకా అన్నిటికీ చాలా మంచిదే. కాకుండా మెయిన్ ఏంటంటే మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేవి కొన్నే ఉంటాయి. కరివేపాకు ఒకటి. అంటే ఈ బీపీ, డయాబెటీస్ అట్లా ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ని నియంత్రించడంలో కూడా కరివేపాకు సూపర్గా పనిచేస్తుంది. దీనిలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకెక్కడా ఉండవు, ఎందులోనూ ఉండవు. చేస్తారు కదా మరి కరివేపాకు రైస్ ఇన్స్టెంట్గా మీకోసం. టేస్ట్ చేయాలి కాదు, మర్చిపోయాను. దానికి కొంచెం అది యాడ్ చేశాను నేను, ఏమంటారు, ఉప్పు ఆ కారానికి.
అటు కరివేపాకు తిననట్టు కాదు, తిన్నట్టు కాదు. ఇప్పుడు చూడండి, కూరలో కరివేపాకు తీసినట్టు తీసేసిర్రు అంటారు మనల్ని. ఇప్పుడు ఈ కరివేపాకుని కలుపుకొని మరీ తింటున్నామంటే ఎంత టేస్టీగా ఉంటే తినాలి. ఒకసారి చేసి చూడండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. మీకు కారం కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తే చెప్పాను కదా, నేను 1/4 వేసాను, 1.5 వేసాను, మీరు 1 వేయండి. నాకైతే ఇంత కూడా ఎక్కువ అవ్వాల. వా, అసలు ఎంత కరివేపాకు టేస్టో నేను మాటల్లో చెప్పలేను. అది కూడా రుచిగా ఉంది చాలా. ఉంటాను మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.